హరిహర వీరమల్లు కథ ముగిసింది. ఓజీ కథ మొదలైంది. ఖుషి తమ్ముడు సెంటిమెంట్లో ఓజీ. ఇది కూడా సెట్ అయితే కూస్ బంప్స్ అంతే. పవన్ కి ఫ్లాప్స్ పెద్దగా పని లేదు. ఓజీ హవా మామూలుగా లేదుగా. ఇంతకీ ఆ స్పెషల్ ట్రీట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రీసెంట్గా రిలీజ్ అయింది. ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామాగా భారీ బడ్జెట్తో తీశారు. ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఈ పాన్ ఇండియా మూవీ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఆడలేదు. బాక్సాఫీస్ దగ్గర వసూలు కూడా సాధించలేకపోయింది. సెకండ్ వీక్లో లేటెస్ట్గా కింగ్డమ్ సినిమా రిలీజ్ అవడంతో పవన్ మూవీకి అక్కడక్కడ కొన్ని థియేటర్లు మాత్రమే మిగిలాయి. ఈ వీకెండ్తో థియేట్రికల్ రన్ కూడా దాదాపుగా ముగిసినట్లే అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో తీవ్ర నిరాశలో ఉన్నటువంటి ఫ్యాన్స్ను ఉత్సాహపరచడానికి ఇప్పుడు ఓజీ సినిమా రెడీ అయింది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో వస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. ఇదొక గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా. దీనికోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సినిమా అనౌన్స్మెంట్ నుంచే సినిమాపై మంచి హైప్ ఉంది. దానికి తగ్గట్లుగానే టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్యనే సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ కూడా చేశారు. కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. హరిహర వీరమల్లు కోసం ప్రమోషన్స్ కాస్త హోల్డ్లో పెట్టారు. అయితే మేకర్స్ ఓ బ్లాస్టింగ్ అప్డేట్ అందించారు. ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. ఓజీ సినిమాలో ఫైర్ స్టామ్ సాంగ్ ను ఆగస్ట్ 2న లాంచ్ చేయనున్నట్లు మూవీ టీమ్ సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది. అతను చివరి పేజీ రాయడానికి తిరిగి వచ్చాడంటూ పవన్ లుక్స్ తో డిజైన్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎస్ఎస్ తమన్ ఈ పాటకు అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేసినట్లు కూడా మేకర్స్ చెబుతున్నారు. సినిమా రిలీజ్ అయ్యేదాకా ఎందుకు, తమన్ కొట్టుడికే ఫస్ట్ పాటకే పోతారేమో అంటూ పోస్ట్ పెట్టి ఎగ్జైట్మెంట్ డబుల్ చేశారు. ఈ పాటను హీరో సింబు పాడినట్లు కూడా తెలుస్తుంది. అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఓజీ ఇప్పుడు రంగంలోకి దిగిందని అనిపిస్తుంది. ఆగస్ట్ 2న మొదటి ఆడియో సింగిల్ ప్రమోషన్ను స్టార్ట్ చేస్తుంది. తమన్ కంపోజ్ చేసినటువంటి ఈ పాటకు కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయట. ఖుషీలో ఏ మేరా జహాహా హిందీలో పదాలు ఎక్కువగా ఉన్నట్లు ఇప్పుడు ఓజీ టైటిల్ సాంగ్లో కూడా ఇంగ్లీష్ లిరిక్స్ రాశారని కూడా లేటెస్ట్ అప్డేట్. గతంలో తమ్ముడు సినిమాలో లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ సాంగ్ తో రమణ గోగుల చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ అద్భుతమైనటువంటి సక్సెస్ నిచ్చింది. అంతకు మించి అనేలా ఓజీ ట్యూన్స్ అండ్ లిరిక్స్ కూడా రెడీగా ఉన్నాయని లేటెస్ట్ గా వచ్చినటువంటి అప్డేట్. హరిహర వీరమల్లుతో పవన్ ఫ్యాన్స్ బాగా అసహనంతో ఉన్నారు. ముందే ఊహించిందే అయినా హరిహర వీరమల్లు ఫలితం మరీ ఇంత అన్యాయంగా రావడం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రీమియర్ల నుంచి మొదలైనటువంటి నెగిటివ్ టాక్ తర్వాత విఎఫ్ఎక్స్లో మార్పులు చేసినా పెద్దగా మారలేదు. ఫ్లాప్ ముద్ర పడిపోయింది. కానీ ఎంత స్థాయి అనేది ఇంకొక వారం రోజులు ఆగితే తెలుస్తుంది. ఈ గాయం మానాలంటే అది ఓజీ చేతిలోనే ఉంది. సెప్టెంబర్ 25 రిలీజ్ డేట్ ని పదే పదే నొక్కి చెప్తున్న డివివి ఎంటర్టైన్మెంట్స్ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. అఖండ 2 కూడా అదే పట్టుదల మీద ఉంది. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలకు క్రేజీ బిజినెస్ జరగడం కొత్త కాదు. కానీ ఓజీకి ఈసారి అంతకు మించనే స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. ఇంకొన్ని ఏరియాలకు నువ్వా నేనా అనే స్థాయిలో టాప్ డిస్ట్రిబ్యూటర్లు సైతం పోటీలో ఉండడంతో ఎవరికి ఫైనల్ చేయాలో అర్థం కాక దానయ్య వేచి చూసే సిచ్యువేషన్లో ఉన్నారట. ఆగస్ట్ 2న రాబోయే సాంగ్ కనుక చార్ట్ బస్టర్ అయితే మాత్రం పవన్ ఫ్యాన్స్ కి కొత్త ఎనర్జీ వస్తుంది. గతం గతహ అనుకుంటూ ఓజీ మేనియాలో పడిపోతారు. రిలీజ్కి ఇంకొక 55 రోజులు ఉన్న టైంలో డివివి బృందం నాన్ స్టాప్గా ప్రమోషన్ను స్టార్ట్ చేస్తుంది. సో మొత్తంగా ఇక్కడ ఈ గ్యాప్లో అంటే దాదాపు ఒక 2 నెలల గ్యాప్లోనే పవన్ నుంచి ఒక 2 సినిమాలు అట్లీస్ట్ హరిహర వీరమల్లు కొంచెం డిసప్పాయింట్ చేసిన ఓజీ మాత్రం ఫ్యాన్స్ ఎలా చూడాలో అలాంటి లుక్స్లలో పవన్ లుక్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. సో మరి ఆ సాంగ్ కనుక కొంచెం కనుక వైరల్ అయితే కనుక డెఫినెట్గా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకొంచెం పెరిగిపోతాయనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఓజీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.